గేటు దాటేలోపు భయంతో ఎవ్వడి బాడీలోంచి ఏ సౌండ్ రాకూడదు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడరా సౌండ్ చేసింది? ఎందుకు డోర్ తెరవకుండా నోరు తెరుస్తున్నారు? అయ్యయ్యో దొరికిపోయావా? ఎక్కడికి రా అడుగుతున్నాగా. చెరువు గట్టు వరకు వెళ్ళొద్దామని. దానికి బ్యాగులు ఎందుకురా? వచ్చేటప్పుడు జంగాకి బిస్కెట్లు చాక్లెట్లు తెద్దామని. నో సుల్తాన్. మరి తాడినాయల అయితే చెప్పకుండా ఏదో కంత్రి పని చేస్తున్నారు. బాసు నేను పెళ్లి చూపులకి వెళ్తున్నా. దొరికంటే నిజం చెప్పడం. పెళ్లి చూపులకి? అవును బాసు. అది నేను నమ్మాలి. ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడు ఇంకో అబద్ధం చెప్పాలా? చెప్తాను బాసు. పోయిన వారం మార్కెట్కి సరుకులు తెద్దామని పోయా. సరుకులు తీసుకుంటుండగా వెనక నుంచి ఒక చెయ్యి నా మీద పడింది. ఉలిక్కిపడి వెనక్కి చూస్తే గిత్తలాంటి మా అత్త నన్ను చూడగానే బోరుని ఏడ్చేసింది. నేను ఏడుస్తున్నాను, మా అత్త ఏడుస్తోంది. మార్కెట్ మొత్తం మమ్మల్ని చూసి ఏడుస్తోంది. ఇక్కడ గోడందేంటి? అబద్ధం. తెలుసు, రోజు బండి అన్నం పెట్టి నేను మేపుతున్నాగా. ఏం లేదు బాసు, జంగా షూలేసి అడ్డుపడింది. జెండా బొంగు. మా అత్త ఏడుస్తూ మాట అంది, ఒరే కింకాంగు కింకాంగు, నా కూతురు నీకోసమే పుట్టిందిరా, నీకోసమే ఎదురు చూస్తోందిరా, వచ్చి దాని మెళ్ళలో తాలి కట్టరా అంది. నా మనసు తల్లడిల్లింది. తన మాట కాదనలేక సరే సుల్తాన్కి చెప్పకుండా ముందెళ్ళి పిల్లని చూసొచ్చి ఆ తర్వాత సుల్తాన్కి చూపిద్దామని ఇదిగో ఈ పొట్టాడే సలహా ఇచ్చాడు. ఇదేనా మ్యాటర్? నాకేదో కొడుతోంది. తెలుసు, నీకేం కొడుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఈ ఎదవని ఈ వయసులో ఈ లత్త ఎలా గుర్తుపెట్టింది అనేగా. చిన్నప్పటి నుంచి నాలో మారింది ఒకే ఒకటి ఉంది, అది నా హెయిర్ స్టైల్ బాసు. నా డౌట్ అది కాదు కింకాంగ్. మరి ఇంకేంటి? నీ కింకాంగ్ అని పేరు పెట్టింది మేము. నీ అత్త ఎలా నిన్ను కింకాంగు కింకాంగు అని ఏడిచ్చింది? నవ్వుతున్నాడు సుల్తాన్. రాయ్ ఏడుస్తున్నాను రా. ఏం బాసు సుల్తాన్, నేనింత నిజాయితీగా చెప్తున్నా, నువ్వు నన్ను నమ్మట్లేదే? నా ముద్దు పేరు మా అత్తకి తెలియదు కూడా నేను చేసిన తప్పవుతుందా చెప్పు? ఇవి నీ చేతులు కాదు కాళ్ళు అనుకో. నేను చెప్పిందంతా నిజమని నమ్మకపోతే నేను చాలా ఫీల్ కథలు చెప్పలేక చస్తుంటూ ఊపుకుంటూ వస్తున్నాడు. ఏం లేదు బాబు, బాయ్ నేను సుల్తాన్ గారిని అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు. అనవసరంగా చెడగొట్టి ఇరికించక బాయ్. నీకేమైనా బ్రెయిన్ ఉందా? నన్నేం చేయమంటావు? తలుపు తెరుచుకుని ఆయన వచ్చేసాడు. ఆ కాడ్చేలా జంగా తీసుకొచ్చాడు. వాడు ఫుడ్ కట్ చేసి ఏ సమస్య రాకూడదంటే వైజాగ్లో ఉండకూడదు. ఎవరికీ తెలియని చోటుకెళ్ళి వాడు తలదాచుకుంటే మంచిది. ఆలోచిస్తున్నాడు చూడు, దొరికావంటే తోలు ఊల్చేస్తాడు. నిన్ను కాపాడేందుకు నా బోనస్ పెంచాలి. సరేరా, పెళ్లి చూపులకు నేను వస్తా. సుల్తాన్ వాడి పెళ్లికి వాడేవాళ్ళు, మీరెందుకు? వెళ్ళాలి మావయ్య, మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా. మన ఇంట్లో మొత్తం ఎంతమంది? 94 మంది ఉన్నారు. మన జెండాతో కలిపితే 110. రైట్, మనందరం పెళ్లి చూపులకి వెళ్తున్నాం. రండి. యబ్బా, నేను చెప్పేది ఏంటంటే, మాట ఇచ్చిన ప్రకారం విశాఖపట్నం నుంచి రౌడీలందరూ వచ్చేసారు. టౌన్ లో ఉన్న కళ్యాణ మండపంలో బస చేశారు. జయేంద్ర ఎవరైనా చూపిస్తే చాలు, ఏజ్ పారేసి వెళ్ళిపోతారు. ఇలా చూడండి, మనందరికీ మంచి జరగాలంటే ఈ విషయం గురించి బయట ఎవరికి తెలియకూడదు. ఇది జయేంద్ర చెవిన పడిందంటే ఏమవుతుందో తెలుసుగా? సుల్తాన్కి ఏమీ తెలియకూడదు. ఆ జయేంద్ర చావాలి. అవునవును, ఇవన్నీ పనికిరాని పనులు. దేనికి దారి తీస్తాయి ఏమో. ఇలా అపశకునాలు మాట్లాడతారేంటి? పట్టించుకోవద్దు, మీరందరూ వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఇదిగో వెళ్ళొచ్చి అటెండెన్స్ తీసుకుంటాను. ఏ ఒక్కడు మిస్ అయినా చంపేస్తాను. రే కింకాంగ్, ఇది పల్లెటూరులో లేదే, ఏదో ఎడార్లా ఉంది. ఈ కాలంలో వ్యవసాయం చేసేవాడు ఎవడున్నాడు? అయినా నువ్వు నా అత్త కూతురు చూడడానికి వచ్చావా, టూర్కి వచ్చావా? మంచి ముహూర్తంలో కారు వచ్చింది. వీళ్ళల్లో నా కాబోయే మామగారిని ఎలా కనిపెట్టాలి? ఈ బట్ట తలవడై ఉంటాడు. అల్లుడు గారు, మీ బొచ్చే మీ కందం. కింకాంగు వీడు కాదురా మామ, వీడురా. అమ్మయ్య, సుల్తాన్ చూడలేదు. అయ్యా వీరభద్ర, మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చిన ఈ బిడ్డకు ఆశీస్సులు ఇచ్చి ఈ ఊరిని కాపాడయ్యా. నువ్వే దిక్కు వీరభద్ర. అమ్మ, పెళ్లి కొడుకు నేను కాదు, ఎత్తును. బాసు, పెళ్లి ఇది కాదు, రా.
వీరభద్రుడు వచ్చాడు. ఊరిని కాపాడడానికి వీరభద్రుడు వచ్చాడు. ఒక ముఖ్యమైన విషయం, మేము ఇక్కడికి ఏ పని మీద వచ్చాము అన్నది సుల్తాన్కి అస్సలు తెలియకూడదు. నమస్తే ఓరి నా కింకాంగ్ కూర్చోండి. మొత్తం టేకే ఉంది. బర్మా టేక్ అత్త రిచ్ అనుకుంటా. బాగా అంత పెద్ద చోటుకు వాచ్ పెట్టుకోకుండా వచ్చాం. ఏం చేస్తాం మాత్రం బిల్డప్ ఉండద్దా? నమస్కారం. పెద్ద మనుషులు పెద్ద మనుషులే. నేను ఊరికే అలా ఇల్లంతా తిరిగి వచ్చా. బానే ఉంది. ఇచ్చింది తిరిగి అడక బాసు. అమ్మయ్య, కాఫీ వచ్చేసింది. ముసల్దానా ముళ్ళకంపలాంటి జుట్టుందే అతనే అల్లుడు. అయ్యో అడ్డమైన వాళ్ళకి నా మనవరాన్ని చూపిస్తున్నారే. ముసల్దానా ఏంట్రా బావ నిన్ను పట్టుకుని అర్థమైన వాడు అంటున్నా నవ్వుతున్నావు? అది నా గురించి అనలేదు, నీ గురించి అందే. కూర్చోండి. సుల్తాన్ సుల్తాన్ బాబు, పిడి చూపులు మీకు కాదు వాడికి. కూర్చోండి. అయ్యో నాన్సెన్స్ చేసావు కదరా. బస్సు పిల్లొచ్చింది చూడు. ఈ అమ్మాయి నా అత్త కూతురంటే నేనే నమ్మను. వీడికి ఇలాంటి అత్త కూతురా దేవుడా. ఏంటి అల్లుడు గారు, అమ్మాయి నచ్చిందా? టక్కుని చెప్పాలి. ఊరికెళ్ళి లెటర్ రాస్తానని మాత్రం చెప్పకూడదు. బాబోయ్, నా వల్ల కావట్లేదు. అమ్మాయి అద్భుతంగా ఉంది. నో అనడానికి మనసు రావట్లేదు. కన్నడ వాళ్ళు కొట్టినా సరే చెప్పేయాల్సిందే. పిల్ల నాకు నచ్చలేదు. ఏరా నా అందరికి మ్యాచ్ అవ్వద్దా? రేయ్ నిన్ను రేయ్ నిజం చెప్పు, నీ అత్త కూతురు నీకు నచ్చలేదు? అమ్మాయి బాలేదు? అత్త కూతురు చెత్త కూతురు అందగా లేకపోతే ఎలా ఒప్పుకోను? ఆ పిల్ల నాకు నచ్చలేదు. గుడ్డిగా నాకేంది చాలు. ఆ వాచ్ తీ. దేవుడు దీన్ని బయటికి తీరా. ఎలా తీయాలబ్బా? వాచ్కినా అమ్మాయికినా అదృష్టం ఉండాలి. వాచిపోయింది. కన్ఫర్మ్ గా చెప్పు, మీ అత్త కూతురు నచ్చలేదు? ఏం బాసు ఫోర్స్ చేసి ఒప్పించాలని చూస్తున్నావా? ఆ పిల్ల నాకు నచ్చలేదు. రిజెక్టెడ్. బ్యూటిఫుల్. చిన్నప్పటి నుంచి అంతే. నో అన్నాను కదా, ఇంకా లుక్ ఏంటి? నా పేరు విక్రమ్. వీళ్ళందరూ సుల్తాన్ అని పిలుస్తారు. చెప్పానుగా. బాంబేలో రోబోటిక్స్ ఇంజనీర్గా ఉన్నాను. మంత్లీ 3 లక్షలు జీతం. సొంత కంపెనీ ఒకటి మొదలుపెట్టి జపాన్ వెళ్ళిపోతున్నాను. బాబు ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు? చెప్తా. మీ మేనల్లుడు అమ్మాయి నచ్చలేదు, ఈ పెళ్ళొద్దు అని చెప్పాడు. నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటాను. నీ మనసులో ఎంతుందా? నేను ఏన్ని ఇష్టపడట్లేదు. థ్యాంక్ యూ. అరే రే, ఇష్టం లేదంటే నవ్వుతున్నటి? నువ్వు పెద్ద ఆవారావి బాసు. సెన్స్ ఉందా?